ఓజిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ గడ్డం అరుణారెడ్డి అధ్యక్షతన ఎంపీడీఓ నారాయణరెడ్డి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్య, సంఘాబంధం, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్యం, ఆర్ఎండ్బి అధికారులతో పలు సమస్యలపై సమీక్షించారు. జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ద్వారా అవార్డు పొందిన అధికారులకు ఎంపీపీ సన్మానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ పంట అనేది కూడా ఆల్మోస్ట్ 50% దాటింది మన దగ్గర ఇంకా చూడడం జరుగుతుంది. అయితే లేటెస్ట్గా నిన్ననే 10 సంవత్సరాల నుంచి మా వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు పొలాల్లోకి వెళ్ళి నిన్ననే ఇది రైతులు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఏపీఏఎంఎస్ 2.0 అనే పోర్టల్లో రైతులే స్వయంగా మేమే దాన్ని డౌన్లోడ్ చేసి ఎలా చేసుకోవాలని నేర్పిస్తున్నాము. వాళ్ళే మాతో సంబంధం లేకుండానే డైరెక్ట్గా రైతే ఏ పంట సాగు చేశారు, తేదీ, విత్తన తేదీ, ఏ దశకు లోపం వస్తుంది అన్నీ కూడా ఆ పోర్టల్లో ఇచ్చారు. అది మాకు నిన్న నుంచే టార్గెట్ పెట్టారు. ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్కి ప్రతిరోజు 10 మందికి నేర్పాలది. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ 5 మందికి, ప్రతి ఆర్ఎస్కే సిబ్బంది ప్రతిరోజు 3కి, ఇలా ప్రతి రైతు కూడా ఇది చేరువ అయ్యేటట్టుగా, అంటే వ్యవసాయ శాఖ సిబ్బందితో సంబంధం లేకుండానే రైతే నేరుగా సాగు చేసిన పంటని నమోదు చేసుకోవచ్చు. అది లేటెస్ట్గా డెవలప్మెంట్ తీసుకొచ్చి చక్కగా చదువుకోవడానికి, సబ్జెక్ట్ తెలుసుకోవడానికి అది విద్యాశక్తి ఉపయోగపడుతుంది. అది కాకుండా 10th క్లాస్, ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకి 100 days ప్రోగ్రామ్ అని ఒక ప్రభుత్వం ఒక 100 days ప్రోగ్రామ్ కల్పించింది. అందులో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ ప్రోగ్రాం జరుగుతుంది. ఎవ్రీడే ఒక టెస్ట్ ఉంటుంది, స్లిప్ టెస్ట్. ఆ టెస్ట్లో వాళ్ళకి మార్కులు పెట్టి తర్వాత మళ్ళీ ఈవినింగే కరెక్షన్ చేసి మార్నింగ్ ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళకి స్టార్స్ కూడా పెట్టారు, రైజింగ్ స్టార్స్, షేరింగ్ స్టార్స్ అని. రైజింగ్ స్టార్స్ అంటే కొంచెం డల్గా ఉండే స్టూడెంట్స్, వాళ్ళందరినీ కూడా షేరింగ్ స్టార్స్లోకి తీసుకురావాలని ఈ 100 days ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలనేది దీని యొక్క ఉద్దేశము. కలెక్టర్ గారి ద్వారా అవార్డు కూడా ఇచ్చారు. రీసెంట్గా ప్రోగ్రామ్స్ వచ్చేసి ఏకలవ్య విజిట్స్, అక్కడున్న పిల్లలకి ఈ పర్సనల్ హైజీన్ అండ్ సెక్షువల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఎవ్రీ 15 days వన్స్ వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ ఫుడ్ సప్లిమెంటేషన్, అలాగే వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ ఎలా ఉంది, హాస్టల్స్ విజిట్ చేస్తున్నాం, కిచెన్ విజిట్ చేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము అక్కడ ప్రిన్సిపల్కి. సో ప్రీవియస్గా పోల్చుకుంటే రెసిడెన్షియల్ స్కూల్లో కూడా వాళ్ళ శానిటేషన్ మెజర్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అలాగే ఫుడ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యి కొంచెం పిల్లలు కూడా బాగా హెల్త్ ఎడ్యుకేషన్ కొంచెం పార్టిసిపేట్ చేస్తున్నారు. కింద 254 ఇళ్ళు మనకు శాంక్షన్స్ రావడం జరిగింది. మొత్తం అందులో 180 ఇళ్ళు మనం కంప్లీట్ చేయగలిగాము. మిగతావి 248 ఇళ్ళు వివిధ స్టేజెస్లో ఉన్నాయి, వివిధ దశలో ఉన్నాయి. ఇంక 202 ఇళ్ళు ఇంకా మనకు స్టార్ట్ కాలేదు. ఇవి వచ్చి బేస్మెంట్ లెవెల్లో 124 ఇళ్ళు ఉన్నాయి. కిటికీ మట్టాలకు వచ్చి 25 ఇళ్ళు ఉన్నాయి. రూఫ్ లెవెల్లో వచ్చి ఒక 100 ఇళ్ళు ఉన్నాయి. కంప్లీట్ చేసినట్టు వచ్చి 180 ఉన్నాయి. అలాగే మనకు ఈ ఉగాది టార్గెట్స్ వచ్చి 67 ఇళ్ళు మనకు కంప్లీట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఉగాది లోపల 67 ఇళ్ళు మనం కంప్లీట్ చేయాల్సిన టార్గెట్స్ ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా ఏఐ గారు, నేను, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా బెనిఫిషియరీస్గా తిరుగుతున్నాము. వాళ్ళందరికీ చెప్తున్నాం, మోటివేట్ మరియు 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 మండల స్థాయి మరియు పత్రికా విద్యుత్ శాఖ ఓజిలి విద్యుత్ శాఖ కూడా
రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద మన మండలంలో 11 kV మానమాలపేట మరియు 11 kV కర్రబలుల పేడల కింద ఉన్నటువంటి అన్ని విలేజ్లు 24 గంటలు సప్లై ఇస్తున్నామండి. హౌసెస్ పర్పస్ కూడా అగ్రికల్చర్ పేడల్ని సపరేట్ చేసి ఇళ్ళకి సపరేట్గా లైన్లు 11 kV లైన్ తీసుకొని వాటికి 24 hours ఉండడానికి 3 phase సప్లై ప్రతి విలేజ్కి ఇవ్వడానికి వర్కులు జరుగుతున్నాయండి. మన ఓజిలి మండలంలో ప్రస్తుతానికి మనం తిరుమలపూడి, వజవారపాలెం, మాచవరం, కుందాము ఆ ఏరియా అంతా మనం కంప్లీట్ చేసాము. మరియు సగటూరు, కర్రబల్లువలు, బట్లకన్పూరు, దేవుడి కంట్రిగా ఈ గ్రామాలను కూడా మనం 3 phase సప్లై ట్రాన్స్ఫారాలు పెట్టి ఛార్జ్ చేసామండి. 24 hours 3 phase సప్లై ఇవ్వడానికి మనం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా మనం ఈ 11 kV ఫీడర్లని బైఫికేషన్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తున్నామండి. మంగళవారం, శుక్రవారం మన మండలంలో ఒక్కొక్క విలేజ్లో మా డిపార్ట్మెంట్ మొత్తం స్టాఫ్ టాప్ టు బాటం వరకు ఆ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో ఉన్నటువంటి సమస్యల్ని టెంపరీగా ఏదైనా రెక్టిఫై చేస్తున్నామండి. ఏదైనా ఫైనాన్షియల్కి సంబంధించి లైన్ షిఫ్టింగ్లు వాటికి సంబంధించినటువంటి వాటిని ప్రపోజల్ చేసి మేము మా పై అధికారులకు పంపిస్తున్నామండి. ప్రస్తుతానికి మన విద్యుత్ సంస్థ తరపున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వివరాలండి.